గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. ఇక్కడ గో శబ్దము చేత ఒక గోవు అనే అర్థం కాదు, సమస్త మానవ ఇతరమైనటువంటి సమస్త ప్రాణిజాతి సుభిక్షంగా సంక్షేమంగా ఉండాలి. అప్పుడే మానవుడు సుఖంగా ఉండగలుగుతాడు, సమాజం దేశం సుఖంగా ఉండగలుగుతాడు. అలాగనే బ్రాహ్మణ శబ్దం చేత ఒక బ్రాహ్మణుడని కాదు, ఆల్ హ్యూమన్ బీయింగ్స్, సర్వ మానవులు, సకల దేశ సర్వ జాతుల వాళ్ళు వస్తారు. కాబట్టి ప్రపంచమంతా గో బ్రాహ్మణులతో నిండిపోయి ఉన్నది. అంటే ఒక్క గోవు ఒక బ్రాహ్మణుడు అని కాదు. ఈ గోబ్రాహ్మణే అంటే సర్వము సర్వప్రాణులు అని అర్థం. ఇటువంటి సర్వప్రాణుల యొక్క సకల మానవుల యొక్క క్షేమాన్ని యోగక్షేమములను కోరుకునేవాడు బ్రాహ్మణుడు. అందుకనే గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అంతమటికే తీసుకుంటున్నాం ఇన్వర్టెడ్ కామాస్లో. కానీ పక్కన ఏముంది? ఈ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అన్నటువంటి వ్యక్తి లోకా సమస్త సుఖినో భవంతు కూడా అంటున్నాడు. అంటే ఏమిటనమాట? గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం ఈజ్ ఈక్వల్ టు లోకా సమస్త సుఖినో భవంతు. ఎంతకాలము గోవులు బ్రాహ్మణులు సుభిక్షముగా ఉంటారో అంతకాలం రెస్ట్ ఆఫ్ ది హోల్ వరల్డ్ విల్ బి సేఫ్, ప్రాస్పరస్, సుభిక్షంగా ఉంటుంది. అది దాని అర్థం. ఇకపోతే ప్రస్తుతం సమాజానికి చాలా అత్యవసరమైనటువంటివి విద్య, వైద్యం. ఆ రెండునే మన చేతులోంచి వెళ్ళిపోయినాయి, మ్యానిపులేట్ అయిపోయినాయి. ఇందాక వారు చెప్పినట్టు, ఆచార్యులు గారు చెప్పినట్టు విద్యా వైద్యం మన చేతుల్లో ఉండేది. ఎప్పుడైతే మన చేతుల్లోంచి వెళ్ళిపోయిందో, మనం అంటే సమాజంలో ఉన్న పెద్దలు, పరోపకార పరాయణులు, సమాజహితం దేశహితాన్ని కోరేటువంటి బ్రాహ్మణోత్తములు, వాళ్ళ చేతుల్లోంచి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అప్పుడు వ్యాపారం అయిపోయింది, అప్పుడు కష్టతరమైపోయింది. అయితే సమాజ సంక్షేమమే బ్రాహ్మణ సంక్షేమం, బ్రాహ్మణ సంక్షేమమే సమాజ సంక్షేమం. నేడు సమాజం బ్రాహ్మణ సంక్షేమాన్ని విస్మరించింది. సమాజం వివిధ వర్గాలుగా, వివిధ కులాలుగా, వివిధ గ్రూపులుగా, వివిధ పార్టీలుగా మారి వాళ్ళ సంక్షేమాన్ని చూసుకుంటూ ఉన్నది. సమాజం తన సంక్షేమాన్ని చూసుకుంటుంది అనే భరోసాగా నేటి వరకు ఉన్నటువంటి బ్రాహ్మణుడు సమాజం తన సంక్షేమాన్ని పట్టించుకోకపోవటం వల్ల ఒక ఎవరికీ విలువలేనటువంటి వ్యక్తిగా సంఖ్యాపరంగా కూడా తయారైనాం. కాబట్టి ఏం చేయాలి? మన సమాజాన్ని మనమే సంక్షేమం అయ్యేటట్టు చూసుకోవాలి. అటువంటి దట్ ఈస్ ది నీడ్ ఆఫ్ ది అవర్. కాబట్టి అటువంటి పనిని బ్రాహ్మణ సంక్షేమ వేదిక వారు మొదలుపెట్టి చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాన్ని బట్టి నేను చూసింది, ఇది వాళ్ళు ఇందాక చెప్పారు, ఫేక్ కాదు, లేకపోతే ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లేదు అని. ఆ మాట నిత్య సత్యం. ఆ విద్యాదాయిని ప్రిన్సిపాల్ గారు కావచ్చు, ఇంకా చాలామంది కావచ్చు, 25%, 50% వాళ్ళు బ్రాహ్మణులకి మా దగ్గర వాళ్ళ చేతులు ఏదైతే రాయితీలు ఇవ్వడానికి అవకాశం ఉందో అంత రాయితీలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. అటువంటి వాళ్ళని అట్లా మోటివేట్ చేసి వీళ్ళు సమాజ సేవ చేస్తూ సమాజంలో మిగతా అటువంటి బ్రాహ్మణుల చేత బ్రాహ్మణ సంక్షేమానికి మరి వాళ్ళు బాట వేస్తున్నటువంటి బ్రాహ్మణ సంక్షేమ వేదిక వారిని అభినందిస్తూ, ఇంకొక చిన్న విషయం ఉంది. విద్య, వైద్యం. వైద్యం శరీరానికి సంబంధించింది, విద్య మనస్సుకు సంబంధించింది. మానవుడు అంటే ఎవరు? మనస్సు, శరీరం, ఈ రెండు కలిపే మానవుడు. కాబట్టి విద్యా వైద్యాన్ని అందించడం ద్వారా మనము ప్రస్తుతం బ్రాహ్మణ సమాజానికి సేవ చేస్తున్నాం. ఇది బ్రాహ్మణ స్వయం తీరిన పరాను తారయతి, ఇంట గెలిచి రచ్చ గెలవాలి. కాబట్టి ఇతరులు మన గురించి పట్టించుకోవట్లేదంటే మనం ఇతరుల గురించి పట్టించుకోకుండా ఉండము. ముందు మనల్ని మనం పట్టించుకుని తర్వాత మనం తీర్ణులమైన తర్వాత సమాజాన్ని కూడా పట్టించుకుంటాం. ఎవరు వద్దన్నా ఆగం. సమాజం కోసం సర్వము ధారపోసిన వాడు బ్రాహ్మణుడు కనుక ఎవరు ఆపినా బ్రాహ్మణుడు చేసే సమాజ సేవ, సమాజ సంక్షేమం, దేశ సంక్షేమం ఆగదు. కాబట్టి ప్రస్తుత కాలంలో ఇటువంటి బ్రాహ్మణ సంక్షేమ వేదిక అనేటువంటి పేరు పెట్టుకుని పెట్టిన పేరును సార్థకం చేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి బ్రాహ్మణ సంక్షేమ వేదిక సంబంధించిన అందరూ కర్త, కారయిత, ప్రేరక, అనుమోదక
ఒక అధ్యక్షుడి నుంచి ఆ ఆఖరి వ్యక్తి వరకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను.